వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. పదే పదే పారాసిటమాల్ వేసుకుంటున్నారా? జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా ఏముందులే ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారా? మనలో చాలా మందికి ఇది అలవాటు. ఇంట్లో కామన్గా పారాసిటమాల్ టాబ్లెట్ ఉంటుంది. సరైన మోతాదులో తీసుకుంటే పారాసిటమాల్ సేఫే. కానీ అదే పదే పదే వేసుకుంటే మాత్రం డేంజర్. ఎందుకో చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డాక్టర్లు ఏమంటున్నారంటే రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ పారాసిటమాల్ తీసుకోకూడదు. 4 గ్రాములకు మించితే లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. కొన్ని కేసుల్లో లివర్ ఫెయిల్యూర్ కూడా దారితీయొచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆల్కహాల్ తాగినప్పుడు లేదా ఖాళీ కడుపుతో పారాసిటమాల్ టాబ్లెట్ అస్సలు తీసుకోకూడదు. అలా చేయడం వల్ల లివర్పై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఇంకో పెద్ద తప్పు ఏంటంటే జలుబు, ఫ్లూ కోసం వేసుకునే టాబ్లెట్లలో కూడా కొంత మొత్తంలో పారాసిటమాల్ ఉంటుంది. అది తెలియక చాలా మంది జలుబు, ఫ్లూ టాబ్లెట్తో పాటు పారాసిటమాల్ కూడా యాడ్ చేసి వేసుకుంటూ ఉంటారు. ఆ టాబ్లెట్ అలా వేసుకోవడం వల్ల ఒకే రోజు డబల్ డోస్ అవుతుంది. ఒకే రోజు వేర్వేరు మందుల ద్వారా తెలియకుండానే పారాసిటమాల్ మోతాదు మించిపోతుంది. కాబట్టి ఏ చిన్న సమస్యకైనా పదే పదే పారాసిటమాల్ వేసుకోవడం మానేయండి. పారాసిటమాల్ డోస్ను రోజుకు 4 గ్రాములకు మించకుండా చూసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.